భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు శ్రోతలు అడిగిన ఒక మొదటి ప్రశ్నగా ఏ ప్రశ్న తీసుకుందామంటే మనం ఉగాదికి సంబంధించి, అమ్మ ఏ సమయంలో స్నానం చేయాలి, ఎలాంటి స్నానం చేయాలి అని కొంతమంది అడగడం జరిగింది. ఆ ప్రశ్నకి నాకు తెలిసినంతలో శాస్త్రాలు చెప్తున్నది విధిగా, పండితులు పెద్దలు చెప్పిన విధిగా విన్నంత కన్నంత మనం కొంచెం మాట్లాడుకుందాం. ఉగాది రోజు నాకు తెలిసినంత వరకు కూడా ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే మనకి కాలాన్ని యామాలుగా డివైడ్ చేశారు. ఒక రోజు మొత్తంలో 8 యామాలు ఉంటాయి. 8 యామాలు ఉంటే ఆ ఒక్కొక్క యామం 3 గంటలు, 24 గంటల్ని ఒక్కొక్క యామంకి 3 గంటలు చప్పున 8 యామాలుగా విభజించారు. అప్పుడు 3 గంటలు, ఏ 3 గంటలు దేనికైనా కూడా బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా ముఖ్యమైనది అని మనం విన్నాం, తెలుసుకున్నాం. దాంట్లో ఉండే పవర్ ఎంత ఎక్కువ అంటే ఏ పనైనా బ్రాహ్మీ ముహూర్తంలో చదువు అవ్వచ్చు, వేదాధ్యయనం అవ్వచ్చు, సాధన అవ్వచ్చు, జపధ్యానాలు అవ్వచ్చు, మెడిటేషన్ ఏదైనా తీసుకోండి మీరు. లేకపోతే ఆటలు ఆడుకునే వాళ్ళైతే పొద్దున్నే లేచి ఆ టైంలో ప్రాక్టీస్ చేయడం కావచ్చు, చదువుకునే వాళ్ళు విద్యార్థులైతే చదువుకోవడం అవ్వచ్చు. ఏదైనా బుర్ర బాగా పనిచేసి క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా మనకి తెలిసింది చాలా ఎక్కువ మనం అవుట్పుట్ ఇచ్చి బాగా పనిచేయాలి అని అంటే బెస్ట్ టైం ఏంటి అంటే బ్రాహ్మీ ముహూర్తం. ఎందుకంటే ఇంకా అప్పటికంతా ప్రపంచం అంతా నిద్రపోతూ ఉంటుంది. మనం మటుకు లేచి ఆ ప్రపంచంలో ఉండే అంటే ఎన్విరాన్మెంట్లో, నేచర్లో ఉన్న శక్తిని మనం గ్రహించి ఆ శక్తికి అనుగుణంగా గనక మనం పనిచేసుకోవడం మొదలు పెడితే దాంతో మనం కనెక్ట్ అయ్యి అద్భుతమైన రిజల్ట్స్ని చూడొచ్చు. కాబట్టి ఈ ప్రాతకాలం ఎప్పుడు ఇది ఈ విభజించిన దీని ప్రకారం 3 నుంచి 6 వరకు మొదటి యామం, పొద్దున 3 గంటల నుంచి 6 గంటల వరకు. ఆ 3 గంటల నుంచి 6 గంటల వరకు కూడా దాన్ని మళ్ళీ ముహూర్తాలుగా డివైడ్ చేశారు. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు అని చెప్తారు. 48 నిమిషాలు అంటే 3 to 3:48, మళ్ళీ 3:48 నుంచి మళ్ళీ 48 నిమిషాలు అట్లా చూసుకుని ఆ రోజు దీంట్లో వీలైనంతలో మనం ఎంత తొందరగా సాధ్యమైనంత వరకు 4:30 కల్లా స్నానం చేసేసి ఆ రోజు మళ్ళీ స్నానం ఎలా చేయాలి అనేది ప్రశ్న. కాబట్టి మనం స్నానం ఎలా చేయాలో కొంతవరకు తెలుసుకున్నాం. మామూలుగా మనం రోజు చేసే స్నానం బహుశా రాక్షస స్నానమో లేకపోతే ఏదైనా పేషెంట్గా ఉండి చేసే స్నానమో అని అనుకోవచ్చేమో. మనం గబగబా వెళ్ళడం, హడావిడిగా 2 చెంబులు నీళ్లు పోసుకోవడం, ఏదో సోప్ రాసుకోవడం, నీళ్లు పెట్టి కడుక్కోవడం, అది కాదు అసలు స్నానం అని చెప్పింది. అసలు స్నానం ఒంటికి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా ఏం చెప్పారంటే మంగళా స్నానాలను ఉన్నాయి, తర్వాత ఒంటికి ఆరోగ్యాన్ని ఇచ్చే స్నానాలు ఉన్నాయి. చాలా ఫాస్ట్గా వస్తున్న స్ట్రీమ్ కింద కొన్ని రకాల రోగాలకి నేను చూశాను. కుర్తాళం అని అక్కడ ఒక ఫేమస్ లేక్ ఉంది. అక్కడికి వెళ్తే కేరళలో మనం ఆ కుర్తాళం లేక్ పైనుంచి స్ట్రీమ్స్ మొత్తం మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో, హెర్బ్స్తో ఉన్న చెట్ల మించి వస్తున్న వాటర్ ఫాల్స్ ఉంటాయి. అవి అలా పడుతూ ఉన్నప్పుడు దాని కింద నిలబడితే వాళ్ళు ఏం చేస్తారు, ట్రీట్మెంట్ లాగా అక్కడ నిలబెట్టి స్నానం చేయిస్తారు 42 రోజులు. ఎందుకు అంటే మానసిక రోగాలు, శరీరానికి ఉన్న కొన్ని రుగ్మతలు అవన్నీ కూడా పోతాయి అలా స్నానం చేయడం వల్ల. ఆ ఫోర్స్తో వచ్చి ఆ స్ట్రీమ్ నుంచి అలాంటి మెడికేటెడ్ హెర్బ్స్ నుంచి వచ్చిన వాటర్ ఆ ఫ్లోతో ఒంటి మీద పడినప్పుడు వీళ్ళు ఒంటికి రాసిన నూనెలు, ముందు ఏదైతే నూనె రాశారో ఆ నూనె ఏ స్పెసిఫిక్ ప్రాబ్లంకి, జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు, ఇంకేదైనా స్కిన్ డిసీజెస్ అవ్వచ్చు, ఏదైనా దానికి వాళ్ళు రాసి దాని కింద నిలబెట్టి స్నానం చేయిస్తే 42 రోజుల్లో కూడా కంప్లీట్గా క్యూర్ అయిపోయి బయటకు వచ్చిన నా స్నేహితులు నాకు ఎంతోమంది తెలుసు. కుర్తాళం వెళ్ళి అంటే మామూలు స్ట్రీమ్ కింద నిలబడి మామూలుగా స్నానం చేస్తేనే అంత ఎఫెక్ట్ ఉంటుందే, మరి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి శాస్త్రోక్తంగా ఎలా అయితే పండగ రోజు మనం స్నానం చేయాలని చెప్పారో అలా స్నానం చేస్తే నిజానికి మనకు మనసుకి, శరీరానికి, ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి ఎంత ఉపయోగం ఉంటుందండి. ఒక్కసారి అలా ఆలోచించి చూస్తే కనుక మనము మనం బతికి ఉన్నది దేనికోసం అని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలనే కదా. ఈ జీవితం ఇలా ఆనందమయంగా గడుపుకోవాలంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏం చేయాలో కూడా ప్రతిరోజు కొంచెమైనా అలాంటివి చేస్తూ ఉంటేనే మనం ఎదుగుదల, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి వీలవుతుంది అని తెలుసుకున్నాం. చాలాసార్లు మాట్లాడుకున్నాం వాటి గురించి. అలాగే ఇప్పుడు ఉగాది రోజు కూడా స్నానం ఎట్లా చేయాలి అని అంటే పొద్దున్నే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో ఒంటికి బాగా నూనె పట్టించుకోవాలి. ఫస్ట్ నువ్వుల నూనె ఒంటికి చాలా మంచిది. అది నువ్వుల నూనె తల నుంచి కాళ్ళ వరకు స్నానం చేయడం అంటే అభ్యంగన స్నానము అంటారు దీన్ని. అభ్యంగన స్నానము అంటే మనం నూనె ఏదైతే ఉందో ఆ నూనెని ఒళ్ళంతా బాగా మర్దనా చేసి అదంతా ఇంకిపోయేలాగా, ఇంట్లో పెద్దవాళ్ళు డెఫినెట్గా ఉంటారు అందరికీ, అమ్మో అత్తగారో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటే గనక ఆ పెద్దవాళ్ళ చేత తలకి నూనె పెట్టించుకోవడం అనేది ఒక
ఆశీర్వచనంగా పరిణమింపబడుతుందన్నమాట. అంటే పెద్దవాళ్ళు మనకు ఆ రోజు మనస్ఫూర్తిగా చిన్నపిల్లలందరినీ కూర్చోపెట్టి, మా ఇంట్లో ఉంది అలవాటు. ఏ పండగొచ్చినా మా అమ్మగారు తమ్ముళ్ళు అందరూ కూర్చుని, మరదళ్ళు, పిల్లలు అందరం కూడా అందరికీ తలకి నూనె పెట్టి ఆశీర్వదిస్తూ అక్షింతలేసి, ఎర్రనీళ్ళు దిష్టి తీసి, స్నానం చేశాక మళ్ళీ దానికిచ్చే విధి విధానాలు, కొత్త బట్టలు అవన్నీ కూడా ఇప్పటికీ మా అమ్మ అందరం అక్కడ ఉంటే కనుక తన దగ్గర ఎప్పుడూ చేస్తారు, ప్రతి పండక్కి కూడా అలాగే. కానీ నూనె ఒకళ్ళ తల మీద వాళ్ళు పెట్టడం అంత శుభకరం కాదు అనే భావన కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే నూనె చేతి నుంచి చేతికి తీసుకోకూడదు, నిప్పు తీసుకోకూడదు, కత్తెర తీసుకోకూడదు, ఉప్పు తీసుకోకూడదు, ఇలా కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి. అంటే దాంతో వాళ్ళ బంధం విడిపోతుంది అనేది, కొన్ని రకాలైన రుణాలు ఒక చేతి నుంచి ఒకటి తీసుకోవడం మంచిది కాదని శాస్త్రం చెప్తుందని అంటారు. కాబట్టి ఏం చేస్తారంటే మా అమ్మగారు అయితే, మా అత్తగారు కూడా తల మీద కొంచెం శాస్త్రంకి మాడు మీద పెట్టేటప్పుడు ఆవు నెయ్యి పెడతారు. కొంచెం మాడు మీద ఆవు నెయ్యి పెట్టి ఆశీర్వదించి అక్షింతలు వేస్తారు. మిగిలిందంతా నువ్వుల నూనె రాస్తారు. తల మీద పెట్టేటప్పుడు మాట కొంచెం ఆవు నెయ్యి పెడతారు. అది మంచిది అని చెప్తారనమాట. అట్లా నూనె పెట్టించుకుని ఒళ్ళంతా కూడా నూనె మర్దన చేసుకుని, తర్వాత ఈ నలుగుపిండి ఏదైతే ఉంటుందో ఆ నలుగుపిండి, పెసరపిండి కానీ శనగపిండి కానీ దాంతో బాగా నలుచుకుని స్నానం చేస్తే డెడ్ సెల్స్ పోవడము, రక్త ప్రసరణ బాగా జరగడము అనేది మనకి మెడిసినల్ వాల్యూస్ దాని ద్వారా వచ్చేది అవుట్కమ్స్. సో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది అట్లా మసాజ్ చేసుకుంటే నూనెతో. తర్వాత అలాగే మొత్తం ఈ నలుగుపిండితో కనుక సునిపిండి దాంతో బాగా నలుచుకుని స్నానం చేస్తే మృతకణాలన్నీ తొలగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఒంట్లో ఉన్న డెడ్ సెల్స్ అన్నీ కూడా పోతాయి, యాక్టివేట్ అవుతుంది బాడీ, చాలా ఉత్సాహంగా ఉంటుంది. అలా స్నానం చేశాక కొత్త బట్టలు ధరించి తర్వాత దేవుడికి ఆ రోజు మనము దేవుడి పూజ ప్రత్యేకంగా నవగ్రహాలకి, తర్వాత వినాయకుడికి, అందరికీ నేను తర్వాత ఎపిసోడ్లో డీటెయిల్గా చెప్తాను పూజ ఎట్లా చేయాలని. అలా పూజ చేసుకుని ఈ ఉగాది పచ్చడి ఏదైతే ఉందో ఆ రోజు కాఫీ టీలతో డే మొదలు పెట్టకుండా ఉగాది పచ్చడి చేసుకుని, అమ్మ అప్పటికే లేచి అందరికంటే ముందు స్నానం చేసేసి ఇవన్నీ ఇంట్లో ఇల్లాలు చేసి ఉంచుతారు అప్పటికే. కాబట్టి ఉగాది పచ్చడి రెడీ ఉంటుంది. చక్కగా పూజ చేసేసుకుని ఇంటి యజమాని, ఇల్లాలు ఆ దేవుడికి నివేదన చేసి ఇంట్లో అందరూ ముందు ఉగాది పచ్చడి తిని ఆ రోజు, అంటే పొద్దున దీనికి కూడా చాలా ఉన్నాయి, నేను దాని గురించి చెప్పినప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఆ టైంలో చక్కగా ఉగాది పచ్చడి తిని పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకుని చక్కగా తర్వాత వాళ్ళ రోజు మొత్తం ఏం చేయాలనేది శాస్త్రం ప్రకారం ఏం చెప్పారో వీలైనంత వరకు అవి పాటిస్తూ చేయాలి. అంటే స్నానం ఎలా చేయాలనే దీనికి వచ్చింది కాబట్టి. కాకపోతే మనకి సిటీల్లో ఉన్నప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, ఇప్పుడు నది స్నానం అవన్నీ మనం ఎలా చేస్తాం, చెరువు దగ్గరకో నది దగ్గరకో వెళ్ళి స్నానం చేయలేం కదా అని. ఉత్తమమైన స్నానం అయితే ఈ మధ్య మనం కూడా చూసాం, కుంభకి ఎందుకు అన్ని కోట్ల మంది వెళ్ళారు, ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి అంత స్నానం చేశారంటే ఆ సమయంలో ఆ గంగా నదిలో వచ్చి ఆ స్ట్రీమ్లో ఆ కుంభ టైంలో వచ్చిన అన్ని రోజుల్లో 40 రోజుల్లో 42 రోజుల్లో వచ్చిన ఆ ఏదైతే మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ వేవ్స్ ఉంటాయో ఆ నీళ్ళల్లో, దాన్ని చాలా శక్తివంతంగా ఉంటాయి అవి. అందుకని అలాంటి స్నానాలు చేస్తారు. కాబట్టి పారే నీళ్ళలో స్నానం చేయడం అన్నిటికంటే ఉత్తమం అని చెప్తారు నదీ స్నానం. నది కుదరకపోతే చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తారు. అది లేదు, ఇంట్లో బావి ఉంటే బావి దగ్గర చేస్తారు. అవేమీ లేవు. మనం ఏం చేయగలం, సిటీలో ఉండి మనకు సప్లై ద్వారా వచ్చి పంపు ద్వారా తిప్పుకుంటున్నప్పుడు అంటే మానసికంగా కనీసం గంగై చైమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం. అంటే ఏంటి, ఈ గంగా ఏదైతే మన నదులు ఉన్నాయో ఉత్తమమైన నదులు, దివ్య నదులు మన దేశంలో, ఆ నదులన్నింటినీ తలుచుకుంటూ ఆ నదుల్లో నీళ్ళలాగా నేను నిన్ను భావిస్తున్నాను, ఆ నీళ్ళన్నీ నీలో ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను, ఆ ఎఫెక్ట్ నాకు ఇచ్చేటట్టుగా అని చెప్పి నీకు నువ్వే ఇంటర్నలైజ్ చేసుకుంటూ నీకు నువ్వు సజెషన్స్ ఇచ్చుకుంటూ ఆ భావనతో, అంటే ఆ నదీ స్నానం గంగలో స్నానం చేస్తున్న భావన తీసుకుని అప్పుడు మనం తల నుంచి కాళ్ళ వరకు మొత్తం స్నానం ఏదైతే చేస్తామో ఆ నదీ స్నానం కాకపోయినా నదిని భావించుకుంటూ ఇంటి దగ్గరే ఈ స్నానం అనేది చేయాలి. ఇది మనం విన్నది పెద్దవాళ్ళ ద్వారా, తర్వాత మనకి శాస్త్రాల్లో చెప్పబడింది. ఏ పండక్కి చేసుకుంటున్నా ఇలాంటి విశేష స్నానమే. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా నాకు తెలిసి పెద్దవాళ్ళు ఆయుర్వేదం డాక్టర్స్ చెప్పింది కూడా ఏంటంటే, మామూలుగా చేసే స్నానంలోనే ఈ మంత్రం చెప్పుకుంటాం కదా, అప్పుడు ఆ స్నానం నీళ్ళల్లో ఏం చెప్పారంటే కొంచెం వేప ఆకులు, తర్వాత కొంచెం పసుపు ఇవి వేసి, తర్వాత సువాసనకి మనము ఇది మన జవ్వాజీ అంటారు, అది కొంచెం అలా వేసుకుని కనుక స్నానం చేస్తే ఈ వేపాకులకి ఏంటంటే చర్మంకి సంబంధించిన చిన్నవి ఏమైనా దోషాలు, కొంచెం ఇరిటేషను, సీజన్ మారినప్పుడు వచ్చేవి ఇలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. అందుకని కొంచెం వేపాకులు వేస్తారు. ఎందుకంటే ఈ సీజన్ వేపాకు చిగురించి వేపపు అదంతా కూడా వచ్చే కాలం కాబట్టి
వేపాకులు కొంచెం వేసుకుంటారు అందులో, ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు, యాంటీసెప్టిక్, తర్వాత మన ఒంటికి ఏం దోషాలు లేకుండా ఏమైనా క్రిములు అవన్నీ ఉంటే కూడా పోగొడుతుంది. ఇవన్నీ వేసుకుని మంగళ స్నానాలు చేసే నీళ్ళల్లో అప్పుడు స్నానం చేస్తే దోషాలన్నీ కూడా పోయి ఆరోగ్యంగా ఉండి ఉత్సాహంగా ఈ నవరాత్రులు చేసుకునే ఉత్సాహం ఇంట్లో అందరికీ కూడా వస్తుంది. నమస్తే.